హాయ్ అండి. ఈరోజు పచ్చినెత్తళ్ళు కూర ఒక డిఫరెంట్ వేలో పాత పద్ధతిలో చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయలు మెత్తగా దంచేసుకోండి. ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవడం వల్ల మసాలా కూర మంచి రుచిగా ఉంటుందండి. చేపల కూరకి ఎప్పుడు ఇలాగే చేసుకోవాలి. తర్వాత చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదండి మార్కెట్లో, అవి తీసుకోండి. కొద్దిగా కూరకు సరిపడినంత ఉల్లిపాయలు తీసుకొని వాటిని మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోండి. ఈ చిన్న ఉల్లిపాయల వలన కూర బాగా రుచిగా ఉంటుందండి. చేపల కూర ఎప్పుడు చిన్న ఉల్లిపాయలతో బాగుంటుందండి కూర. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. కొద్దిగా ఇందులో నీళ్లు కూడా వేసి లాస్ట్లో తిప్పేసి బౌల్లో వేసేసేయండి. తర్వాత చేపలు మనం కడిగి పెట్టుకున్నాం కదా పక్కన, నెత్తళ్ళు తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టండి. స్టవ్ వెలిగించొద్దు. ఫస్ట్ స్టవ్ వెలిగించకుండా ఆ ప్యాన్లో చేపలన్నీ పరిచేయండి. పరిచేసిన తర్వాత మనం నూరుకున్న ముద్ద ఉంది కదండి, అది పైన ఇలాగా మొత్తం చుట్టూ చేపల పైన వేసేసేయండి. ఆ నీళ్లతో సహా కొద్దిగా ఉప్పు వేయండి, కారం తగినంత, కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు, చిన్న బెల్లం ముక్క, చింతపండు పులుసు, కొద్దిగా నూనె వేయండి. నూనె వేసిన తర్వాత గరిటె పెట్టకుండా దాకని అలా కొద్దిగా కదిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత మూత తీసి కరివేపాకు కొద్దిగా వేయండి. ఉంటే కొత్తిమీర వేయండి, నా దగ్గర లేదు అందుకని వేయలేదు నేను. మళ్ళీ ఒక్కసారి దాకని కదిపి మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. పైన నూనె తేలింది చూసారా, అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ.